హలో గైస్ నమస్తే. సత్యభామ ఒక ఫ్రస్ట్రేటింగ్ సినిమా. ఎందుకంటే కథ మోస్ట్ బోరింగ్ వేలో స్టార్ట్ అవుతుంది. సెటప్ కూడా చాలా వీక్ అండ్ అన్రియలిస్టిక్ ఉంటది. బట్ ఒక 20 minute మార్క్ నుంచి కథ చాలా ఇంట్రెస్టింగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంటర్వెల్ వరకు డీసెంట్ పేస్ మెయింటైన్ చేస్తూ మన అటెన్షన్ ని హోల్డ్ చేయగలుగుతుంది. బట్ అగైన్ సెకండ్ హాఫ్ నేరేషన్ అంత గ్రిప్పింగ్ గా ఉండదు. డైరెక్షన్ మనల్ని హోల్డ్ చేయలేకపోతుంది. అండ్ అదే ఈ మూవీస్ సాడెస్ట్ పార్ట్. ఎందుకంటే మూవీ కథ చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. ఆ కాన్ఫ్లిక్ట్, ఆ డాట్స్ ని కనెక్ట్ చేసే విధానం, ఫైనల్ గా వచ్చే ఎక్స్ప్లెనేషన్, ఈ మేల్ టాక్సిసిటీ అండ్ ట్రామా ఎట్లా క్యారీ అవుతుంది, ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఆన్ పేపర్. కానీ చూస్తున్నంత సేపు మనకు మజా రాదు. అండ్ అది చాలా చాలా బాధాకరమైన విషయం. అందుకే మూవీ చూస్తున్నంత సేపు నాకు ఫ్రస్ట్రేషన్ వస్తా ఉండే, ఒక గుడ్ స్క్రిప్ట్ ని వేస్ట్ చేస్తురేంది అని. మనకు తెలిసిందే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో డైరెక్టర్స్ కొదవ చాలా ఉన్నది. అండ్ డెఫినెట్లీ సత్యభామ ఒక మంచి డైరెక్టర్ తీసి ఉండాల్సిన సినిమా. ఒక మంచి ఆపర్చునిటీ వేస్ట్ అయిపోయింది. బట్ ఏం చేస్తాం, ఇక తెలిసిందే కదా, మనకు అలవాటే. బట్ ఇంకా మేకింగ్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ ప్రొటాగనిస్ట్ అని మనకు తెలిసిన విషయమే. సో ఫీమేల్ ప్రొటాగనిస్ట్, మోడర్న్ ఇండియన్ సినిమాలో ఫీమేల్ ప్రొటాగనిస్ట్ అనేది పెద్ద స్కామ్ అనమాట. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో ఫీమేల్స్ కోసం ప్రొటాగనిస్ట్ రోల్స్ రాయరు. ఒక టిపికల్ మేల్ హీరో ఆర్కిటైప్ లోనే ఒక ఫీమేల్ పర్సన్ ని కాస్ట్ చేస్తారు. అంటే ఏంటంటే పేరుకి మనకి స్క్రీన్ మీద చూడడానికి అమ్మాయి కనిపిస్తా ఉంటది, కానీ ఆ అమ్మాయి బిహేవియర్ అంతా ఒక టిపికల్ మేల్ హీరో బిహేవియర్ లానే ఉంటది. సో అప్పుడు అక్కడ ఒక అమ్మాయిని పెట్టడం వల్ల ఏంటి యూజ్? అదే మరి. అండ్ ఇది ఓన్లీ తెలుగులోనే కాదు, మనం బాలీవుడ్ లో కూడా చూస్తూ ఉంటాం. రాణి ముఖర్జీ గారితో ఒక సిరీస్ ఉంటది మర్దాన్గి అని. అంటే ఒక అమ్మాయి హీరో అవ్వాలంటే తను మర్ద్ అయి ఉండాలి. దట్ ఈస్ ద ఐడియా. బట్ అలానే మంచి ఫీమేల్ ప్రొటాగనిస్ట్ సినిమాలు లేవని కాదు. నీర్జా ఒక ఎగ్జాంపుల్, తుమారి సులు ఒక ఎగ్జాంపుల్, ఇట్లా అడపదడప కొన్ని వస్తుంటాయి. బట్ సత్యభామ మాత్రం ఒక ఫేక్ ఫీమేల్ ప్రొటాగనిస్ట్ మూవీనే. అండ్ హీరోయిన్ ప్లేస్ లో నవీన్ చంద్ర ఉంటాడు. సేమ్ మన తెలుగు సినిమా హీరోయిన్ లాగానే ఎటువంటి రైటింగ్ లేకుండా ఒక ర్యాండమ్ క్యారెక్టర్ అనమాట. మధ్య మధ్యలో వచ్చి మన హీరోని సతాయిస్తా ఉంటాడు, ఇమోషనల్ గా కొంచెం బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటాడు, అండ్ లాస్ట్ కి వచ్చి ఏదో కొంచెం ఎలివేషన్ ఇస్తాడు. తెలిసిందే కదా టిపికల్ హీరోయిన్. బట్ యా, ఒక మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ని పెట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ మౌంట్ చేయడం ఈ స్పెషల్. సో ప్రొడ్యూసర్స్ ని మనం మేకింగ్ లో అప్రిషియేట్ చేయొచ్చు. బట్ కథ పరంగా అండ్ సోషలాజికల్లీ దీని పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అదే నేను చెప్పదలుచుకున్నది. బట్ టెక్నికల్ విషయాలకు వస్తే శ్రీ చరణ్ పాకల మ్యూజిక్ బాగుంది, టైట్ గా ఎంగేజ్ చేసి పెడుతుంది. అండ్ సినిమాటోగ్రఫీ ఈజ్ ఆల్సో డీసెంట్. పవన్ కళ్యాణ్ ఎడిటింగ్ కొన్ని చోట్ల మనని కన్ఫ్యూజ్ చేస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఆ పేస్ కొంచెం డైల్యూట్ అవ్వడానికి ఎడిటింగ్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే కాజల్ అగర్వాల్ వాజ్ ఓకే. యాక్షన్ అవేవో ట్రై చేసి రావిడ పెద్దగా వర్క్ కాలేదు. అండ్ మూవీ సపోర్టింగ్ కాస్ట్ చాలా పెద్ద ఉంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఎవరు పెద్దగా స్టాండ్ అవుట్ అవ్వరు. సో యా, ఫైనల్ గా చెప్పాలి అంటే సత్యభామ ఇస్ అ ఫ్రస్ట్రేటింగ్ వాచ్. సినిమా అంతా బాగాలేకపోయినా ఒక మంచి కథ చూద్దాము, ఆ ట్విస్ట్ ఎంజాయ్ చేద్దాము అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఎందుకంటే మనకి ఈ వీకెండ్ కూడా పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు. బట్ యా, త్వరలోనే తెలుగులో కూడా రియల్ ఫీమేల్ ప్రొటాగనిస్ట్ మూవీస్ రావాలని కోరుకుంటూ జై హింద్.